జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం పోచమ్మ తల్లి బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కళాకారుల సంఘం జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం ఈ సందర్భంగా మాట్లాడుతూ పండుగ విశిష్టతను వివరించిన సీనియర్ కళాకారులు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. తొలిసారిగా జగిత్యాల జిల్లాలో చేపడుతున్న ఈ బోనాల ఉత్సవాన్ని ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పాత బస్టాండ్ కాలేజీ మైదానం నుంచి ప్రారంభమయ్యే బోనాల ఊరేగింపు తహసీల్ చౌరస్తాటవర్ మీదుగా పోచమ్మతల్లి దేవాలయం వరకు కొనసాగనుంది. ఈ పండుగను విజయవంతం చేసి భవిష్యత్తులో మరింత వైభవంగా నిర్వహిస్తూ జగిత్యాల గడ్డ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటుతామని నిర్వాహకులు తెలిపారు. మంగళవారం ఎల్లుండి 11వ తారీఖు 8వ నెల 2026 మంగళవారం నాటి రోజున జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి కళాకారులు సీనియర్స్ నుంచి జూనియర్ దాకా అందరూ కలిసి ఒక కుటుంబంలాగా ఏర్పడి బోనాలు జరుపుకోవాలని, ఈ బోనాల సంబరాలు తద్వారా ఒక సామాజిక బాధ్యత వైపు నడిపే విధంగా ఆలోచించుకుంటూ, ఇందులో బోనాలు ఎక్కడి నుంచి మన కాలేజీ మన మినీ స్టేడియం నుంచి జంబిగద్దె నుంచి, అక్కడి నుంచి మళ్ళీ తహసీల్ చౌరస్తా నుంచి టవర్ నుంచి, అక్కడి నుంచి పోచమ్మవాడలో ఉన్నటువంటి పోచమ్మ తల్లి దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆడబిడ్డలు మిగతా మా కళాకారులందరం కూడా మంచి ఒక ర్యాలీగా సంబరాలతో అనేక కళారూపాలు, దప్పులు, ఒగ్గుడోళ్ళు, తర్వాత దావతోళ్ళు, ఇట్లా రకరకాల కళారూపాలన్నింటినీ కూడా కల్చర్ని బతికిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం.